హాయ్ అండి సతీష్. సండే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఓటు వేసేసేయండి. ఇంతవరకు వేసినా వేయకపోయినా మీకు ఎవరైనా నచ్చితే ఈ కంటెస్టెంట్ నీ పొజిషన్లో చూడాలి అనుకుంటే టాప్ 5 కూడా ఓకే డిసైడ్ అయిపోయింది కనుక. బట్ ఇంకా ఆ టాప్ 5లో కూడా సూట్ కేసు అవన్నీ ఉంటాయి. అట్లాగే మరి విన్నర్ ఎవరు ఏంటనేది ప్రతి ఓటు కీలకమే. చాలా గట్టి ఫైట్ ఉండబోతుంది ఈ సీజన్లో గ్రాండ్ ఫినాలేకి సంబంధించి. లాస్ట్ వీక్ జరిగే ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఫేవరెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సండే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా ఓటు వేసుకోండి. కామన్ పీపుల్ వేసే ఓట్లే చాలా కీలకం కనుక. సో మీకు ఎవరైనా నచ్చితే ఓటు వేయండి. ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. నేనైతే ఎటు హోస్ట్ ఈరోజు అన్నట్టుగా ఈ వారం నేను ఎవరిని ఏమి అన్నారు కదా, ఇంకెందుకు సీజన్ అంతా ముగిసిపోయి ఈ ఎపిసోడ్ రివ్యూలు కూడా నేను ముందే పక్క ప్రిపేర్ అయిపోయి వచ్చా. ఎవరిని ఎక్కువగా నెగిటివ్స్ మైనస్ చెప్పకుండా. అలాగే రివ్యూకి ఎప్పుడు అన్ఫెయిర్గా అన్యాయం జరగదు, చెప్పాల్సింది చెబుతా. కాకపోతే డోస్ తగ్గించుకొని వెళ్ళిపోదాం. లైటర్ వేలని చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్ వన్ చెప్పాల్సింది వచ్చేది ఏంటంటే ఎపిసోడ్ అంతా మాట్లాడదాం. సుమన్ శెట్టి ఎలిమినేషన్ గురించి అంతను. మెయిన్ ఈ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఈయన గురించి కూడా చెప్పాలి. నిజంగా ఆయన్ని ఇట్లాంటి కంటెస్టెంట్ని అభిమానించి ఓట్లు వేసి సపోర్ట్ చేసి ఇంకా మోస్తున్నారంటే అట్లాంటి కంటెస్టెంట్ నిజంగా బిగ్ బాస్ చరిత్రలో నవ్వుతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఇట్లాంటి వాడు రాడేమో. ఊరందరిది ఒక దారి, ఉలిపిరి కట్టదు మరో దారి అంటారు కదా. వాళ్ళందరూ పాపం టెన్షన్తో బిగుసుకుపోయి టెన్షన్ శివరంగా వచ్చిన మాదిరిగా మొహంలో నెత్తురు చొక్కుండదైన మాదిరిగా నేను టాప్ 5లో ఉంటాను, ఉంటే చాలు, నేను విన్నర్ అవుతాను, నేను గెలుస్తాను, ఇట్లా ఉంటే ఇతను మాత్రం ఒక చైల్డ్ ఆర్టిస్ట్లో బిహేవ్ చేస్తూ ఉన్నాడు. నిజంగా చూస్తే ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళు చూస్తే నాకు బాధ అనిపించింది, జాలి వేసింది. ఏం చేస్తారు పాపం ఈ నెబ్బనిబి వేషాలు చూస్తే. వాళ్ళందరితో ఒక టెన్షన్లో ఉంటే మనం ఎలాగైనా టాప్ 5లో వెళ్తే బాగున్ను అన్నట్టు వాళ్ళకుంటే నిజంగా ఇతడికి సపోర్ట్ చేసి విన్నర్ చేయాలని మీరు పడుతున్న కష్టానికి నిజంగా సలాం చెప్పాలి. ఆ స్పోర్టివ్ స్పిరిట్, ఆ కసి, ఆ జీలు, ఆ ఫీలు అది లేకపోయినా ఎవరి కోసం వాళ్ళు ఆలోచించుకొని కింద మీద పడుతుంటే ఎంత కష్టపడ్డా ఈ ఒత్తిడి అంతా మర్చిపోదాం. ఒక్క అడుగు దాటిపోతే చాలు, ఫైనల్ వీక్ వరకు వస్తే టాప్ 5 కంటెస్టెంట్ అనిపించుకుందాం లేదా విన్నర్ అవుదామని వాళ్ళలో ఉన్నది 1% ఇతడి కోసం ఇతడికి లేదు. నిజంగా చెబుతున్నా కదా. ఇప్పుడు గత సీజన్లో కంటెస్టెంట్కి సంబంధించి కూడా పిఆర్ కావచ్చు, ఫ్యాన్స్కి కావచ్చు, ఆ సపోర్ట్ చేయలేక, జాకీలు పెట్టి లేపలేక, ఎలివేషన్ ఇవ్వలేక పడిన కష్టాలు అన్నీగా. అప్పుడు నేను పగోడికి కూడా రాకూడదు మీకు ఇలాంటి కష్టాలని. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, ఇతని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఇతను వాళ్ళ ఎవరికి నిజంగా నాకైతే వాళ్ళకి సలాం కొట్టాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు కూడా పగోడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు మీకు వచ్చిన కష్టాలు అనిపించింది. ఎందుకంటే అక్కడ 3 లక్షల గురించి నీది నువ్వు కడుక్కోరయ్యా అని మాదిరిగా ఫ్రెండ్స్ అందరూ చెబితే, దోస్తులందరూ చెబితే, నువ్వు గెలవడానికి వచ్చావురా బాబు, దాని మీద ఫోకస్ పెట్టి నెత్తి నోరు బాదుకొనే వాళ్ళు అంతలా చెబితే అసలు ఏంద్రా స్వామి అనిపించింది ఈరోజు చూస్తే. నిజంగా చెబుతా ఉన్నా కదా, ఫైనల్ రోజులో ఒకవేళ ఆయన చేతిలో కప్పు ఉంటే వెరీ గుడ్, సాధించడం మొత్తానికి ఒక కామన్ అని అందరం క్లాప్స్ కొడదాం. లేదంటే ఆవిడ చేతిలో ఉంటే ఈయనతో పాటు కలిపి మనం కూడా క్లాప్స్ కొడదాం. ఆయన ఫస్ట్ లైన్లో ఉండి క్లాప్స్ కొడతాడు కదా, ఆయనతో కూడా మనం కూడా కొడదాం. ఎందుకంటే ఆవిడికి గేమ్ గురించి తెలిసినంత ఇతడికి 1% కూడా క్లారిటీ లేదు. 1% క్లారిటీ ఉన్నా మీరు ఇంత సపోర్ట్ చేసి ఎట్లాగైనా గెలిపించాలి. మీరు రకరకాలుగా కనెక్ట్ అయ్యి ఉన్నారు, తప్పలేదు. ఒకసారి ఆ పూర్ బ్యాక్గ్రౌండో, ఆర్మీ బ్యాక్గ్రౌండో, సింపతియో, ఎమోషనల్గా, లేకపోతే ఇన్నోసెంటనో, మన పక్కింటి కుర్రాడనో, ఏదో రకంగా కామన్ పీపుల్నో రకరకాలుగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఆమెకున్న దాంట్లో 1% ఉన్నా మీరు ఎప్పటికెప్పుడో ఇంకా ఆ పైన తీసుకెళ్ళి పెట్టారు. ఇప్పటికే పెడతా ఉన్నారు. పాపం మీరు అంత అభిమానించిన దానికి ఎంత డిసప్పాయింట్ చేస్తున్నాడు. తన కోసం తన ఈ స్టాండు, ఏడుపులు, ఈ పెడబొబ్బులు ఉంటే ఎంత బాగుండేది. అక్కడ ఎమ్మెల్యేలు ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? మన కాంపౌండ్లోనే ఉంది కదరా, అంటే మన మధ్య ఉన్నాయిరా 3 లక్షలు ఏమి అయిపోలేదురని మాదిరిగా. సో ఆవిడ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. తనుజ తీసుకున్నది. ఆవిడ క్లారిటీ ఉంది. 4 అడుగుల్లో వెళ్ళి చేరిపోతావు, 4 అడుగులు వేస్తే ఇంటికి వెళ్ళిపోతావంటే క్యాబ్ బుక్ చేయాలి, కారు బుక్ చేయాలి, హెలికాప్టర్ బుక్ చేయాలంటే ఆగుతారా? ఆవిడకి తెలుసు. ఎందుకు నేను 14 వారాలు ఉన్నా, ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు అందరూ చెప్పారు టైటిల్ రేసులో నువ్వు ఉన్నావమ్మా అని. వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పారు. ఆవిడకి వైపు తెలియదా? అంత అమాయకురాలా, చిన్నపిల్ల, తెలియని అమాయకత్వం ఆవిడకి ఉందా? ఆవిడైతే చైల్డ్ ఆర్టిస్ట్ కాదు కదా, సీనియర్ ఆర్టిస్టే కదా. ఆవిడకి ఫుల్ క్లారిటీ ఉంది కదా. ఎవరు వచ్చి చెబుతున్నది ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని ఆవిడ నామినేషన్ చేస్తే అందరూ అవుట్ అయిపోయాడు, ఫుల్ పాజిటివ్ వైబ్ పొందని అందరూ చెబుతుంటే తెలియదా? ఆవిడ చేసిన తనూజ తీసుకున్న నిర్ణయం అక్కడ 100% కరెక్ట్. బట్ ఆవిడికి చెప్పేసినాడు, నేను ఏదో సామెత తాతకి దగ్గులు నేర్పడం వంటిది. ఈయన వచ్చి ఆవిడికి చెబుతా ఉన్నాడు. ఈ నీళ్ళు ఈయన చక్కదిద్దుకోలేదు, ఆవిడ ఇల్లు చక్కదిద్దడానికి ఈయన రెడీ అయిపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చెబుతూ ఉంది, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యాను, గెలిచాను, ఓకే సూపర్, బిగ్ బాస్ చెప్పాడు 3 lakhs యూజ్ చేస్తే ఇమ్యూనిటీ అంటే వదిలేయడమే బెటర్. ఆడియన్స్ ప్రకారమే వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. అది ఈరోజు హోస్ట్ చెప్పినట్టు నిన్న మొన్న నేను కూడా చెప్పా. ఏం చేసిందో క్లారిటీ వస్తూ మాట్లాడుతుందని
క్లారిటీ వచ్చాక మాట్లాడాం కదా. అఫ్కోర్స్ సంజనా ఇమాన్యుయల్ చెబుతూ ఉన్నారు, నువ్వు టైం కావాలి, ఆలోచించుకోవచ్చు, టైం తీసుకోవచ్చు, కానీ ఫైనల్గా మాత్రం ఆవిడ తీసుకున్న నిర్ణయం 100% రైట్ అని ఇప్పుడు ఇమాన్యుయల్గా వీళ్ళందరూ చెబుతున్నారు కదా. ఓకే, 1 వీక్ పడుతుంది, కష్టపడ్డావు కదా, ఫినాలే వీక్ కోసమే కదంటే ఆవిడకి ఫినాలే వీక్ ఎప్పుడైనా దినదిన గండంగా వచ్చిందా? ఈ సీజన్లో ఎప్పుడైనా బాటమ్ 2లో ఉండిందా? పోనీ బాటమ్ 3లో ఎప్పుడైనా ఉండిందా? సో ఉంటానా పోతానా ఇక్కడ శివరంగితో టెన్షన్తో కూడుకున్న జర్నీ ఎప్పుడైనా వచ్చిందా? అంతా బాగా సాఫీగా హ్యాపీగా సాగిపోయిన జర్నీ కదా. అంటే ప్రెజర్ ఉంది కాదనట్లే, బట్ ఎలిమినేట్ అయిపోతానమని టెన్షన్ అయితే బాబు నేను ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు ఉన్నా, సంజన మాదిరిగా బాటంలో పెట్టారు, లేదా ఇంకేది అనుకోవచ్చు. ఈయన హర్ట్ అయిపోయి లేచి వెళ్ళిపోయి ఏమన్నా 3 లక్షలు నీకెక్కువ మనకి ఎవరికి 3 లక్షలు ఎక్కువ కాదు కదా, ఎవరు గెలిచినా అంటే ఎవరు ఆ డీమోనుకో లేకపోతే ఇమాన్యుయల్కి అడుగుతాడు కదా. సో అంత ప్రాబ్లం ఏంటి, ఇచ్చేవచ్చు కదా, వదిలేదు తీసుకోవచ్చు కదా, ఇమ్యూనిటీ అని పిల్లవల్ల ఆడిపోతుంది. ఇంకా నాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఇంకా అక్కడ డోర్ని కొట్టుకోనంట బయటకు వచ్చేసి నైట్ లైవ్ చూసినప్పుడు కూడా అర్థమైంది, గార్డెన్ ఏరియాలో రెడ్ సోఫా ఉంది కదా, ఆ సోఫాలో కూర్చొని కళ్ళమ్మ నీళ్లు కార్చేసి బొటబొట కార్చేసి ఇంత ఆవేశపడిపోయి ఆవేదన వ్యక్తం చేసేస్తూ ఉంటే ఏమనాలి ఇంకా. అలాగే అక్కడ హోస్ట్ కూడా లాస్ట్లో అన్నారు చూసారు చెప్పేటప్పుడు, అసలు చెప్పనే కూడా నీకు ఎందుకు వినపడుతున్నాయి అంటే కాదు సార్, సుమన్కి ఏ వీక్లో గేమ్ మార్చుకుందాం అనుకున్నావు కదా అని అడిగారు కదా, అట్లా అడుగుతారని తను ఎక్స్పెక్ట్ చేసింది. పాపం ఆవిడ గురించి ఇతడు పాపం, ఇతరులను చూస్తే పాపం అనిపించింది నాకు. ఎందుకు వచ్చారా నాయన, నిజంగా చెప్తాను కదా, పిఆర్కి ఫ్యాన్స్కి వచ్చిన కష్టం పగోడు కూడా రాకూడదు అనిపించింది, అంత కష్టపెడతా ఉన్నాడు ఈయన. మేము నిన్ను గెలిపేద్దాం, నీకు ట్రోఫీ ఇద్దాం, నువ్వు గెలవాలి, కామనర్గా ఒక పూర్ బ్యాక్గ్రౌండ్, ఒక ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన గెలవాలని కోరుకుంటుంటే, ఇతనేమో ఆవిడ గెలవాలని కోరుకుంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకి? బయటేమో ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కలిపి యుద్ధాలు చేసేస్తున్నారు సోషల్ మీడియాలో అంతా. ఇప్పుడు ఆ సుమన్, భరణి శంకర్ అట్లాగే సంజన, డీమోన్ వాళ్ళకి ఎట్లా ఉంది? టాప్ ఫైవ్ హై టెన్షన్తో బిగుసుకుపోతూ ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తాం, అక్కడ ఇమాన్యుయల్ అంటారు కదా, వాడుకున్న తప్పు లేదు, పర్లేదు, 2 వర్తే, జనాల ద్వారానే 15th వీక్ వరకు వచ్చిందంటే ఆవిడ తీసుకుంది కరెక్టే. అట్లాగే తనుజు కూడా అక్కడ అడుగుద్ది కదా, మళ్ళీ ఇంకో సిచ్యువేషను, నేను బిగ్ బాస్తో ఏదో చెప్పుకుంటుంది ఆవిడ, నేను గెలిచినందుకు కంగ్రాట్స్ లేవు, అభినందనలు చెప్పరా బిగ్ బాస్, ఈ చిట్టి గుండెకి ప్రేమ అవసరం అని చెప్పరా, ఒక్క మాటైనా చెప్పారంటే ఇక్కడ ఏదో చెవి దగ్గర పెట్టబోతున్నాడు కదా, అక్కడ చెబుతూ ఉంటే ఆవిడ అనేది, ఏంట్రా నీకు ప్రాబ్లం ఏంట్రా, బిగ్ బాస్కి నేను చెప్పుకుంటా అంటే, బిగ్ బాస్ నిన్ను ఎక్కడ తిడతారో నాకు భయం అంట. నిజంగా నేను స్టార్టింగ్ కూడా చెప్పా, లాస్ట్ ఆవిడని తిడితే ఇతనికి భయమే అండి. బిగ్ బాస్ ఎందుకు తిట్టేస్తారు? ఆవిడ సరదాగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంది, ఆవిడికి ఎక్కడ తిడతాడు ఇతను భయపడుతున్నాడంట. పాపం నిజంగా ఇతను ఓట్లు వేసినప్పుడు భయం వేస్తుంది. ఆయన నీకు కప్పు వస్తుందా రాదు, నేను మిమ్మల్ని ఎంత భయపెడుతున్నాడు ఆయన సపోర్టర్స్ చెప్పండి ఒకసారి కామెంట్ పెట్టండి. నేను చెప్పే కదా లాస్ట్ వీక్ కదా, పెద్దగా ఉతకూడదు, నెగిటివ్ చెప్పకూడదు, సర్లే అని చెప్పేసి తగ్గించుకుంటూ పోతానని. మీరు ఇంత గట్టిపోటీ, ఇంత పర్ఫార్మెన్స్ చూసినా సరే మీరు ఇంకా టైటిల్ రేసులో ఇతనికి సపోర్ట్ చేసి అంత గట్టిపోటీ ఇస్తానంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అప్రిషియేట్ చేయాల్సిందే. అట్లాగే ఇంకోటి ఏంటి, డీమోన్ పవన్ చూసారా ఎంత యాక్టివ్గా ఆడుతూ ఉన్నాడు. నిజంగా ఈ జోష్ కదా ఎన్నాళ్ళు మిస్ అయ్యాం, ఎంత హడావిడిగా కుర్రాడు భలే ఆడుతున్నాడు కదా సరదాగా. అలాగే సంజన కూడా వచ్చి డీమోన్ తంటది, ఏం పిచ్చిగా అయిపోయాం, ప్రెజర్ కుక్కర్లో పెట్టినట్టు అయిపోయింది, ఆ మంట వచ్చేలా ప్రెజర్ పెట్టారంటే నిజంగా ఎవరి కోసం వాళ్ళకి ఆ సెగ ఉంది. ఎలాగైనా ఫస్ట్ 5 వీక్స్ ఉండాలి, ఫ్యామిలీ వీక్ 10th వీక్ వరకు ఉండాలి, ఆ తర్వాత టాప్ 5 ఉండాలి, టాప్ 3లో ఉండాలి, ఇట్లా ఎవరికి వాళ్ళకి ప్రెజర్ ఉంది. ఇక్కడ ఈయనకి ప్రెజర్ అంటే పక్కోళ్ళ కోసం ప్రెజరు. అట్లాగే తనుజు కూడా కళ్యాణ్తో అంటది కదా, నేను ఫలానా టైంలో హర్ట్ చేశానని ఊహించుకోవడానికి ఏమీ లేదంట, నేను హర్ట్ అయిన రోజులు ఉన్నాయంటే ఇప్పటికి ఎప్పుడే అంతే, ఇప్పటికెప్పుడు కష్టాలన్నీ నాకే ఉన్నాయి, కన్నీళ్ళైనా నాకే ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ సాఫీగా హ్యాపీగా సాగిపోయింది. ఈవిడ ఎవరిని హర్ట్ చేయలేదా? చేసిందా చేయలేదు? ఒక కామెంట్ పెట్టండి. ఎవరినైనా అవసరం ఉన్నా లేకపోయినా ఈ రకరకాల స్ట్రాటజీలతో వాళ్ళు డైరెక్ట్ పాయింట్ మాట్లాడితే పాయింట్ మాట్లాడలేక ఆన్సర్ చెప్పలేక అటు తిరిగి డొంక తిరుగుడితో బర్నీకి లింక్ పెట్టి దివ్యాన్ని హర్ట్ చేయడం కావచ్చు, మన ఎమ్మెల్యేలకు ఊరికి అవసరం లేకపోయినా నామినేషన్ కాదు అంటున్న నామినేషన్లు అని చెప్పడం కావచ్చు, ఎన్నో చేసింది కదా. బట్ ఈవిడ మాత్రం నేను అంతా తమలపాకుతో ఇలాగంటే అవతల వాళ్ళ నాకు తలుపు చెక్కతో కొట్టేసాడు మాదిరిగా చెబుతూ ఉంది. అట్లాగే హోస్ట్ ఎంట్రీ తర్వాత ఫస్ట్ కెప్టెన్ భరణయ్యకి డాక్టర్ కోరిక తీర్చేసావు, హాని ఎక్కువ వాళ్ళ అమ్మాయి అడిగింది కదా, నిజంగా ఆ హ్యాపీనెస్ అయితే ఉంది ఆయనకి. సరే ఫైనల్లీ కెప్టెన్ అయితే అయిపోయాడు. అట్లాగే ఈ అమ్మాయి కూడా అప్రిషియేట్ చేశారు. సరే లీడర్ బోర్డులో టాప్ వచ్చేసావు, గెలిచావు, ఆడియన్స్ ప్రకారమే వెళ్తున్నాను, మంచి నిర్ణయమే కదా, ఆయన కూడా అర్థమైంది, అప్రిషియేట్ చేశారు. బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేశారమ్మా,
నీ ఆట తీరు బాగా రీచ్ అయ్యో, నీ డెసిషన్స్ కూడా అభినందనమంటే ఓకే. మరి లాస్ట్ వీక్ వచ్చేసింది కదా, ఆయన కూడా లైట్ తీసుకున్నారు. కానీ లేకపోతే అడుగుతారు, ఖచ్చితంగా అడిగి తీరాలి. ఇది 3వ వారమో 5వ వారమో 7వ వారమో 9, 11, 12, 13 వారాల వరకు అయితే అడగాల్సిన పాయింట్లే, ప్రశ్నించాల్సినవి ఉన్నాయి. ఫినాలే వీక్ కాబట్టి మరి ఎవరిని ఏమనరు, అనకూడదు కూడా. ఇంకా పాపం ఇప్పటికే ఒత్తిడిలో ఉంటారు కదా, ఏమవుతుంది, ఎట్లా ఉంటుందో, బయటికి వెళ్తే పాజిటివ్ అని నెగిటివ్ ఇదంతా. కాకపోతే అడగాల్సిన ఈ ఆట తీరు ఎట్లా ఉంది అని ఇంకొక సందర్భంలో అయితే అడగొచ్చు. టాప్లో ఉండేప్పుడు వాళ్ళని లాగి, టాప్లో ఉండేప్పుడు వీళ్ళని లాగి, ఫైనల్గా నువ్వు పైకి వచ్చావు. వాళ్ళు ఆడినోడికేమో ఏడుపు మిగిలింది, వాళ్ళకేమో ప్రెజర్ మిగిలింది. నీకు మాత్రం లాస్ట్ ఒక సింగిల్ జాక్ పడుతూ ఒక టాస్కే గెలిచావు. అయినా నువ్వు గెలిచావు చూడు, ఇట్లా నీ డెసిషన్స్ చూడు. అప్పుడే ఎమ్మెన్యేలు తీసేయాలంటావు, సంజన అదే పని చేస్తానంటే నువ్వేమన్నా ఎమ్మెన్యేల ఫ్రెండ్ అంటావు. మళ్ళీ ఎమ్మెన్యేలు టాస్క్ అయిపోయినా అంటున్నావు, మళ్ళీ టాప్లో లాగేయాలంటావు. ఇట్లా ఇవన్నీ అడగాల్సినవి, కడగాల్సినవి, ప్రశ్నించాల్సినవే. నువ్వు గెలిచావు సరే, లీడర్ బోర్డులోకి వెళ్ళావు సరే, ఆ గెలిచిన విధానంలో ఎంతమందిని తొక్కుకుంటూ అఫ్కోర్స్ నీ తెలివితేటలన్నీ ప్రదర్శించావు. వాళ్ళు బకరాలు అయిపోయారు, వాళ్ళకి తప్పు కాదు, నీ తప్పు కాదు, వాళ్ళకి తప్పు. వాళ్ళు అట్లా ఆడుకున్నావు. వాళ్ళేమో నిజంగా టాప్లో ఉన్నప్పుడు ఎవరినైనా తీసేద్దామన్నారు. నీ వరకు వచ్చేసరికి సంజన మాత్రమే చెప్పింది, మిగతా వాళ్ళు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలే. అంటే ఎవరికి తప్పు? ఈవిడి తప్ప వాళ్ళకి తప్ప? వాళ్ళదే కదా. వాళ్ళకి ఆలోచన లేకపోతే, వాళ్ళకి ఫెయిర్ ఏం లేకపోతే, వాళ్ళకి ధైర్యం లేకపోతే ఆవిడది ఎట్లా తప్పు అవుతుంది? ఆవిడ గెలవాలనుకుంది, ఆ గెలుపు కోసం బాటలు వేసుకుంది. వాళ్ళకేమో అర్థం కాక, అర్థమైనా సరే చెప్పే ధైర్యం లేక, నీకు ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూలా, ఒక సంజన మాత్రం అడగగలుగుతుంది ఆవిడ. అలాగే నెక్స్ట్ వన్ తనుజ కూడా, నిన్న నైట్ అంతా ఏమీ అనిపించుకోకూడదు, నేను నిద్రపోలేదు సార్. ముద్దు మాటలతో, మందారం మాటలన్నీ చక్కగా హోస్ట్ వచ్చేసరికి వస్తే అంతవరకు అరుపులు, పెడబొబ్బులు, కేకలు, ఇది కూడా ఆవిడికి మైనస్ అయ్యింది. అదేందబ్బా, హోస్ట్ వచ్చేసరికి అంతకుముందు సరే హోస్ట్ వచ్చినప్పుడు ఆ రెస్పెక్టే మాట్లాడాలి. కానీ చూడు సార్, స్టార్టింగ్లో నాకు బిగ్ బాస్ లోపలికి పిలిచారని చెప్పడం కావచ్చు, అవన్నీ కూడా చూస్తే ఆ వేరియేషన్స్ ఎందుకంత? ఇప్పుడు సంజన 36, ఈవిడ 34, 33 అన్నారు. కానీ ఆవిడ సంజన చెప్పినట్టుగా ఒకసారి జెనేలియా టైపు, బొమ్మడేలో జెనేలియా, ఇంకేదో వీజబ్ మీట్లో హీరోయిన్ మాదిరిగా క్యూట్గా కావాలని బబ్లీగా చేస్తుందని ప్రతిదీ కౌంటేనండి. ఎందుకు చెబుతానంటే ఇవి చిన్న చిన్న విషయాలే, కానీ ఇవి కూడా ఆడియన్స్ చూసేటప్పుడు ఏంటి అక్కడ ఒక వేరియేషన్, ఇక్కడ ఒక వేరియేషన్, ఇంత వేరియేషన్ సీన్కి ఫ్రేమ్కి మారిపోతూ ఉంటాయంటే ఎందుకు ఎట్లా? ఏది అదిరీలా ఇదిరీలా, ఏది ఒరిజినాలిటీ? రియల్గా ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? ముద్దు మందారం మాటలా ఉంటాయా, లేకపోతే అప్పుడప్పుడు వస్తాయా? ఇవన్నీ కౌంటేనండి. ఆ కోణంలో కూడా చూసేవాళ్ళు, నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, నచ్చిన వాళ్ళు అక్కడ కూడా బాబోయ్ ఏంటి డ్రామా అన్నట్టు ఉంటుంది, నచ్చిన వాళ్ళకి అబ్బా సూపర్ ఇలాగే బాగుంది అనుకుంటారు. ప్రతిదీ కౌంటే. ఆవిడ అంత చక్కగా చెబుతూ ఉంది. సరే, డేమోన్కి మంచిగా చెప్పారు ఆయన. రీతు వెళ్ళిపోయి బెటర్ అయ్యంటే 100% అయ్యాడు. బడ్డీని పోయింది, ఇంటరాక్ట్ కూడా అయితే హాయిగా ఉన్నామంటే అది వాస్తవం. డేమోన్ కూడా బాగుంది సార్, హాయిగా ఉంది సార్, నేను కూడా ఎంజాయ్ చేశానంటే నిజంగా ఎంత రిలాక్స్గా ఉన్నాడు ఆ ఫేస్లో. ఇన్ని రోజులు చూసామా ఏదో ఆస్తులు పోయినట్టుగా దొమ్మలాడినట్టుగా బిగించుకొని సీరియస్గా ఉండేవాడు పాపం. ఒత్తిడి, సంజన చెప్పినట్టుగా ప్రెజర్ కుక్కర్ లాంటి ఒత్తిడి ఉండేది. ఇప్పుడు ఎంత చిల్ బ్రో అన్నట్టుగా హాయిగా రిలాక్స్గా లేడు. మీకు ఎంతమందికి అట్లా వేరియేషన్ కనిపించి చెప్పండి. వాళ్ళు అనుకున్నారు కదా ఎవరినైనా పంపొచ్చు అన్నాడండి. నేను తనుజ చెప్పినట్టుగా ఆయేష రమ్య ఉంటే ఇంకా రచ్చరంబోలని. అలాగే కొత్త వాళ్ళు సీజన్ అయిపోతుంది, అయ్యో అప్పుడే అయిపోయిందని బాధ ఉంది, కొత్త వాళ్ళు వస్తే కంటిన్యూ చేద్దామని మాదిరిగా నిజంగా కొత్త టీం అనేది కనిపిస్తున్నాడు గత కొన్ని రోజుల నుంచి, ఒకరి ఎలిమినేషన్ తర్వాత నుంచి ఆయన చెప్పినట్టుగా. సరే, ఈ ట్రస్ట్ ఎవరిని చేస్తారు ఎవరు చేయరు అనేటప్పుడు కూడా సంజన వచ్చి ట్రస్ట్ ఎమ్మెన్యేలకి ఇచ్చింది, అది ఊహించిందే. తనూజాకి తక్కువ బాగుండి ఈ వీక్ కూడా చాలా గొడవలు, అది ఊహించింది. ఎట్లా ట్రస్ట్ చేస్తుంది? అప్పుడే నువ్వు ఎమ్మెన్యేలు తీసేయని చెప్పేసి ఆవిడ వచ్చి అదే మాట పట్టుకుని ఎమ్మెన్యేలని చెబితే మళ్ళీ కాదు నువ్వు ఎట్లా ఎమ్మెన్యేలు అంటావు, ఎమ్మెన్యేలు ఎట్లా తీస్తావు, ఎమ్మెన్యేలు నా ఫ్రెండ్ మరి ముందు నీకు ఫ్రెండ్ అని తెలియదా? మోని తర్వాత ఎమ్మెన్యేలు తీయలేదు, ఉంచారు, టాస్క్ గెలిచాడు, టాస్క్ గెలిచిన తర్వాత మళ్ళీ నువ్వే లాగావు కదా. సో మరి ఎట్లా ట్రస్ట్ చేస్తారు? నమ్మరు. అది సంజన చెప్పింది పర్ఫెక్టే. బర్నీ వచ్చి ట్రస్ట్ ఇద్దరికీ పెట్టాలి, ఇంకా పెట్టు, ఇంకా ఈ సేఫ్ గేమ్ ఆడు, ఇద్దరికీ పెట్టాలండి. ఎన్నాళ్ళు ఆడతాడు అబ్బాయి. ఈ సీజను 105 days కాదు, 1050 days ఉన్నా సరే బర్నీ ఇట్లాగే ఆడతాడు. 1000 days ఈ సీజన్ పెట్టినా సరే అట్లాగే ఆడతాడు ఆయన. ఇక్కడ కూడా ట్రస్ట్ ఇద్దరికీ పెట్టాలి. కానీ తనూజ నిన్నే కదా బాధపడ్డావు, నిన్నే కదా సెటైరికల్గా ఫన్నీ మోడ్లో అన్నావు. ఎంత బాధపడ్డాడు. నేను స్టాండ్ తీసుకోలేదా? సంజన గారు ఎమ్మెన్యేలకి ఇస్తే ఇచ్చుకొనియండి, చేసుకుంటూ చేసి నేను స్టాండ్ తీసుకోలేదా? ఈ సీజన్ అంతా చేశాను కదా, చాలా బాధగా ఉంది కదా. అంత బాధపడి ఇప్పుడు కూడా ఉన్నా ఇంకేమైనా నామినేషన్లు ఉన్నాయని భయమా, ఇంకో 10 వారాల ఆట ఉందని భయమా? ఎందుకు అంత సేఫ్ గేమ్ అయినా? ఆ సుమన్ శెట్టి 100% నమ్మొచ్చు, అది వాస్తవం. బట్ ఇద్దరు తనూజ కంటే అండి ప్రతి దగ్గరే చూడండి ఆ పొగడతలు ఉండాలి, పైకి లేపాలి. తనూజ నాకంటే బెటర్, నాకంటే డిజర్వ్, నాకంటే ఇది. ఇక్కడ కూడా ఉన్నట్ట నేను ఎంత బాధపడ్డాడు. ఆఖరికి పోనీ ఇంకా బాధగా వ్యక్తం చేశాడు, ఫన్ మోడ్లో కూడా వ్యక్తం చేశాడు కదా. సుమన్ శెట్టితో కూర్చున్నా మేము అడిగితే హెల్ప్ చేయవు, కానీ నీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం హెల్ప్ చేసేయాలి, మేము చేసేయాలి, మాకు వచ్చేసరికి మాత్రం చేయవు.
విలువలు లెక్కలు మాట్లాడేస్తుంటాను, నీ అవసరాన్ని బట్టి మేము ఉపయోగపడిపోవాలి, నువ్వు ఫన్నీగానే బాధను ఎక్స్ప్రెస్ చేశాడు, అట్లా చేసాడు. మళ్ళీ ట్రస్ట్ వచ్చేసరికంట ఎన్నోసార్లు చెప్పాడు కదా, ఒక్కసారి సుమన్ అన్న రీతుతో అయిన గొడవలో ఒక్కసారి మాత్రమే నా కోసం వాయిస్ రేజ్ చేసింది, చాలా హ్యాపీగా ఉంది, ఎప్పుడూ నా కోసం ఉండదని నాకు తెలుసు అని రామురాధుడితో చెప్పి, సుమన్ శెట్టితో చెప్పి, చాలాసార్లు బాధపడి నిన్న సంజనాతో చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి సేఫ్గా చెబుతుంది. ఇందువల్ల ఆయన ఈరోజు ఎలిమినేట్ అయిపోయిన పరిస్థితి తెచ్చుకుంది ఈ సేఫ్ ప్లే వల్లే. ఇక డీమోన్తో అంటాడా మంచి బాండ్, ఓకే ఆలోచన మ్యాచ్ గెలదన్నాడు, చిన్న పాయింటే, తనే నన్ను తక్కువ నమ్మింది అంటే అది ఓకే, అది అంతవరకు వచ్చింది. అట్లాగే అక్కడ వీడియో కూడా వేశారు కదా, సుమన్ శెట్టి అంటాడు చూడండి, టెనెంట్స్ టు ఓనర్స్, ఇక్కడ నువ్వు అటు వెళ్ళిపోతే స్టార్టింగ్లో అటు వెళ్తే నువ్వు ఓనర్స్గా వెళ్తే మాకు ఫుడ్కి అన్నింటికి హెల్ప్ అవుతుంది అనుకున్నాం, బట్ మేము వీక్ అయిపోతాం అనేది కొద్దిగా హార్ట్ టచింగ్ అనిపించింది. ఆ ముస్తఫా వీడియో చూస్తే పర్ఫెక్ట్, ఈ విషయంలో బర్నీని మెచ్చుకోవచ్చు. వీళ్ళ బాండ్ ఫెయిర్, ప్యూర్, హార్ట్ఫుల్గా, ఒకరినొకరిని చీటింగ్ చేసుకోలే. మిగతా అన్ని బాండ్స్ మధ్య బ్రేకులు వచ్చాయి, గ్యాప్లు వచ్చాయి, బ్యాక్ బిచ్చింగ్లు జరిగాయి, నెగిటివ్గా మాట్లాడుకున్నారు, పోర్ట్రే చేసుకున్నారు. బట్ వీళ్ళిద్దరూ ఎప్పుడు సుమన్ గురించి బర్నీ కానీ, బర్నీ గురించి సుమన్ కానీ ఒక్కసారి కూడా నెగిటివ్గా ఆడుకోలే, చేసుకోలే. అట్లాగే ఇంకా నెక్స్ట్ వన్ డీమోన్ గ్రీన్ ఎమాన్యుయల్కి ఇచ్చేసాడు, రెడ్ బర్నీకి మాట ఇచ్చాడు, మిస్ చేశాడు, ఓకే వ్యాలిడ్. అట్లాగే కళ్యాణ్ గ్రీను బ్లైండ్గా పెట్టేయచ్చు తనూజకి, ఓకే. అట్లాగే రెడ్ ఏమో డీమోన్కి, మధ్యలో అప్పుడప్పుడు గొడవలు అయినా సరే ఆయనకేనంట, ఓకే. నెక్స్ట్ వన్ డీమోన్, వాడు చేస్తే గేమ్, నేను చేస్తే నిజంగా మాట్లాడుతున్నాడు, లాయర్ లేదు కదా, తన వాదన తనే వాదించుకుంటున్నాడు. అందుకే హోస్ట్ అడిగా రిలాక్స్డ్గా జోకులుగా ఒరిజినల్ డీమోన్ ఇన్ని రోజులకి కనపడ్డాడు. నిజంగా మిస్ అయ్యాం ఒరిజినల్ డీమోన్ని. ఆయన బ్యాడ్ లక్, ఏదో స్ట్రాటజీ అనుకున్నా, అంటే భయం ఉంటుందిలే, కామన్ మ్యాన్ కదా, ఏదో ఒక ట్రాక్ అయినా ఉంటే కొన్ని రోజులు హౌస్లో సర్వైవ్ కావచ్చు అనే ఉద్దేశంతో కావాలని పెట్టుకున్నాడు తప్ప కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుంది, అగ్ని పరీక్షలోనే ఉంటామో పోతామో అన్నట్టుకు వచ్చి ఇంతవరకు వచ్చాడంటే ఆ స్ట్రాటజీలో భాగంగా వెళ్ళాడు. బట్ ఆఫ్ కోర్స్ అది నెగిటివ్ అయిపోయింది, ఆయన బ్యాడ్ లక్ అది. సరే సంజన కూడా అట్లీస్ట్ ఆవిడ కూడా అదే అంటుంది, పోన్లేరా బాబు తమ్ముడు ఇప్పుడైనా కనబడ్డావంటే నిజంగా పోన్లే డీమోన్ అసలు ఇదా, లేకపోతే నిన్నటి వరకు ఏంటి ట్రాక్ డీమోనే కనబడింది, ఇప్పుడైనా మనకు డీమోన్ యాంగిల్ కూడా ఉందని తెలుస్తూ ఉంది ఆవిడ చెప్పినట్టుగా. ఎమ్మెన్యేలు మాత్రం సంజన అని చెప్పాడు, ఇంకా నయం, నేను గుడ్డిగా నమ్మేది సంజనాన్ని, అనవసరంగా మోసపోయానని చెప్పలే, 100% నమ్మొచ్చు, ఇవ్వచ్చు, అదే మంచి పని చేశాడు. అట్లాగే భరణి విషయంలో కూడా అంతకుముందు నమ్మాను కానీ ఎప్పుడంటే ఆయనకి నమ్మకం పోయింది, ఒకసారి ఆ వాటర్ టాస్క్లో గట్ట ఎవరికి సపోర్ట్ చేస్తావు అంటే మా మమ్మీకి అని బాధపడ్డాడు. అట్లాగే ఇమాన్యుయల్ సపోర్ట్ అడిగితేనో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది సంజన అని చెప్పి అంటే, అరే నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆవిడ చేయడం ఏంటి, ఇదేంటిది అని చెప్పి ఫీల్ అయ్యాడు. ఇతను అంత నమ్మదగ్గ మనిషి కాదని ఫీల్ అయ్యాడు. ఓకే వాళ్ళిద్దరి మధ్య నెగిటివ్ వైపు అట్లాగే ఉంది, ఆయన తీస్తున్నాడు, ఆయన వచ్చి ఈయన ఎట్లా తీయాలని చూస్తూ ఉన్నారు కనుక. తనుజ వచ్చి ఇక్కడ 5 lakhs అంటే వద్దని చెప్పింది, మనసు ఒప్పుకోదండి ఇంకెందుకు లేండి అని చెప్పి అంటే కరెక్టే. అప్పటికి హోస్ట్ బిగ్ బాస్ యాడ్ చేస్తే తీసుకుంటామంటే అప్పుడు ఆడియన్స్ గుర్తురారంటే తనుజ ఎవ్వరు గెలిచినా ప్లస్ అవుద్ది కదండి, అప్పుడైతే ఓకే ఎందుకు లేని చెప్పి చెప్పింది ఇక్కడ కానీ అక్కడ కానీ. అట్లాగే ఇక్కడ ట్రస్ట్ ఎవరికంటే కళ్యాణ్ కంట, అది ఓకే, కళ్ళు మూసుకొని నమ్మచ్చు ఆవిడ అతన్నే. అట్లాగే రెడ్ ఏమో సంజనాకి ఇచ్చింది. చెప్పిన పాయింట్లు మాత్రం మనం మాట్లాడాలి, మళ్ళీ లైటర్ వేలో మాట్లాడదు, ఎక్కువ డోస్ పెంచకుండానే ఈవిడ చెప్పిన పాయింట్లన్నీ కంప్లీట్గా 100% రివర్స్లో తనకే వర్తిస్తాయి. డే 1 నుంచి మంచిగా పొగిడి మంచిగా ఉంటే మంచిగా ఉంటారంట, ఇది 100% తనుజకు కూడా వర్తిస్తుంది. పొగిడితే తీసుకుంటుంది, మజా ఎంజాయ్ చేస్తుంది, నెగిటివ్ చెప్పినా ఏదైనా మైనస్ చెప్పినా తిరిగేమో కసబుసులాడి ఆవిడే నెగిటివ్గా తీసుకుంటుంది కదా, తీసుకోలేదు కదా. పొగిడితే హ్యాపీ, పొగడకపోతే హట్టు ఫీలు బొంగమోదు అన్నీ పెడుతుంది. అలాగే రియల్ ఏంటి ఫ్యాక్ట్ ఏంటి చెబితే ఎలాగైనా పోర్ట్రే చేయాలని ఉంటారంట సంజన గారు. ఈవిడ కదా అట్లా దివ్యాని అట్లాగే కదా చేసింది, తన గురించి పాయింట్లు మాట్లాడితే పాయింట్ వదిలేసి బాండ్ లింక్ పెట్టి బర్నైతో ముడిపెట్టి బురద చల్లి మీ బాండులోకి నేను వేలు పెట్టలా, మీ బాండ్కి నాకు సంబంధం లేదు, మీ బాండ్ నేను బ్యాడ్ చేయలే, నెగిటివ్ చేయడం అత్యంత హైలైట్ చేసి పోర్ట్రే చేసింది ఈవిడే. రియల్ చెప్పినా ఫ్యాక్ట్ చెప్పినా కానీ ఇప్పుడు మళ్ళీ ఈవిడేమో ఆవిడ తీసుకుని చెప్పడం ఇదొక విచిత్రం. పాజిటివ్గా తీసుకుని ట్రై చేయండి. ఈవిడ ఏ రోజైనా తీసుకుందా పాజిటివ్గా? ఒక చిన్న టాస్క్ ఓడిపోయినా అది బ్రాండ్ టాస్క్లో కూడా రచ్చ చేసి ఏమాత్రం స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా బిహేవ్ చేసే ఈవిడ ఆ రోజు కూడా బ్రాండ్ టాస్క్లో కూడా దివ్య చెప్పిన పాయింట్ తీసుకొచ్చి అదే నా అసలు పాయింట్ అని మాదిరిగా లాస్ట్లో కవరింగ్ ఇచ్చింది, అంతకుముందు పాయింటే లేదు. అట్లా ఈవిడ పాజిటివ్గా తీసుకునేది లేదు, పైగా నెగిటివ్ చెప్తే పాజిటివ్ అంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిందా ఏ రోజైనా? ఈ వీక్ కూడా ఇమాన్యుయల్ పేరు తీసుకొని అన్నారు, డీమోన్ పేరు చెప్పారు, ఆవిడ నెక్ టు నెక్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా ఈమె పేరు చెప్పారంటే అసలు అర్థం కావట్లేదు ఈవిడికి, ఏమైనా తనుజకి ఏమైనా అర్థమవుతుందా? ఇంకొక మాట ఆ పాయింట్ గురించి చెప్పేసి మాట్లాడదాం. నామినేషన్లో ఇమాన్యుయల్కి నీకే చెయ్యాలమ్మా, ఇమాన్యుయల్తో ఎమోషనల్గా బాండ్ ఉంది కనుక చేయలేకపోయినని చెప్పారు, తనుజని చేస్తానన్నారు. ఒక మనిషిని పంపించడానికి ఓకేగానే గేమ్ విషయంలో మాత్రం ఆవిడ రెడీ కాదంట అని చెబితే అసలు బేసిక్ పాయింట్ ఉండదండి మనుషుల దగ్గర అంటారు కదా, ఆయన బాగా వైరల్ అయింది సీనియర్ ఆయన జర్నలిస్ట్ గారిది. అట్లా అనిపించింది నాకు. బేసిక్ నాలెడ్జ్ కానీ బేసిక్ పాయింట్ కానీ
ఉండద్దా? అక్కడ ఇమాన్యుయల్తో పాటు వేరే వాళ్ళు ఉంటే నేను ఇమాన్యుయల్ చేయను అని సంజన చెప్పింది. ఇమాన్యుయల్ నేను ఉంటే మాత్రం నా గొంతు కోసేస్తాడంటే ఇంకా నాకు ఆప్షన్ ఏంటి? నన్ను నేను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేదానికి, నా కోసం నేను కాపాడుకునేదానికి ఇమాన్యుయల్ నేను చేయాల్సి వస్తుంది. ఇద్దరే ఉండేటప్పుడు నేను ఇమాన్యుయల్ చేస్తా. ఇమాన్యుయల్తో పాటు మూడో పర్సన్, నాలుగో పర్సన్, 5, 6, 10 మంది ఎవడున్నా సరే, ఎవ్వరూ లేకపోతే అప్పుడు ఇమాన్యుయల్ నేను నెక్ టు నెక్ అనేటప్పుడు నా మీదకి వచ్చేటప్పుడు నా కోసం నేను ఏం చేయాలి? మరి ప్రొటెక్ట్ చేసుకోవాలా వద్దా? అప్పుడు చేస్తా. బట్ ఇమాన్యుయల్తో పాటు ఇంకెవ్వరున్నా సరే నా ఫస్ట్ ఆప్షన్ ప్రయారిటీ అదే పోతుంది. ఇమాన్యుయల్ కాడు అని అంత క్లారిటీగా చెబితే ఇంకా అంతకంటే ఏం చెప్పాలి? ఎట్లా అర్థమవుతుంది? ఇంకెంత చెప్పినా అర్థం కాదు కానీ వీళ్ళకి. అట్లాగే అక్కడ హోస్ట్ కూడా చెప్పారు, సంజన గేమ్ ఆమె ఇష్టం, నీకేంటి నష్టం అంటే, ఇక్కడ ఏం చెప్పింది ఈవిడ, టీం అందరం కలిసి మాట్లాడామండి, మాట్లాడలే టీం అందరం. ఇక్కడ టీం ఎక్కడ వచ్చింది? మీరు తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడి మ్యానిపులేట్ చేసి మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అవన్నీ చెప్పారు క్లియర్గా. మీకు నేను నిన్న మొన్న వీడియోలో కూడా ఆ ప్రోమో వచ్చినప్పుడు పెడితే కొందరు చూడలేదు అన్నారు, నేను వీడియో చేయలేదు అనుకున్నారంటే అడిగారు. అది తమ్మునేలు కూడా ఏదైతే పెట్టానో ఈరోజు అదే మనం తమ్మునేలు పెట్టింది. ఓహో అక్కడ పగబట్టేసింది, డబుల్ క్లారిటీ ఉంది, సూపర్ క్లారిటీ ఉంది, ఆల్ట్రా క్లారిటీ ఉంది, నేను నామినేషన్ చేయను అని సంజన చెప్పింది కదా. సో అది పగబెట్టేసింది, మనసులో పెట్టుకుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఈరోజు అదే ఆవిడగా చెప్పింది. తనుజ నన్ను నామినేట్ చేసింది, మీ ఇద్దరిలో నీకే చేస్తా, ఇమాన్యుయల్కి చేయను అని చెప్పింది. అలాగే రోజు రూమ్లో మాట మార్చింది, ఇమాన్యుయల్ ఉంటే అని చెప్పింది కదా అని చెప్పి ఆవిడే చెప్పింది కదా. ఆ ఆల్ట్రా క్లారిటీ, డబుల్ క్లారిటీ, సూపర్ క్లారిటీ అనే మాట మనసులో పెట్టుకొని ఇంతవరకు తీసుకొచ్చి, అవునా మీ అంత క్లారిటీ ఉందా, మీరు చేసుకోరా, ఎట్లా చేసుకోరా నేను చూస్తానని విభజించు పాలించు సూత్రంతో ఆ తల్లి కొడుకుల బాండు మధ్య ఖచ్చితంగా బొగ్గుమనే మంట అయితే రాజేసింది. అందుకే హోస్ట్ కూడా ఓహో నామినేషన్లో నీ పేరు తీసింది, నీకు నేను నామినేషన్ చేస్తాను, ఆయన అది మనసులో పెట్టుకున్నవా, మైండ్లో పెట్టుకున్నవా, ఎగ్జాక్ట్లీ 100% అవును సార్ అదొకటి ఆవిడే ఒప్పుకుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నేను రివ్యూలు కానీ అనాలిసిస్లు కానీ ఓటింగ్ అనాలిసిస్లు కానీ ఏమైనా చెప్పానంటే ఏదో పైపైన మొక్కుబడిగా మమ భజన చేసిపోయే బ్యాచ్ కాదు. లోతుగా వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి, వాళ్ళ లెక్కలు ఏంటి, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటి, నేను ఎగ్జాక్ట్గా ఏదైతే 100% చెప్పానో ఇప్పుడు ఈరోజు ఆ అమ్మాయి 50 నోటితో ఒప్పుకుందా లేదా, అవును సార్ అదొకటి అని చెప్పిందా లేదా, ఎంత లోతుగా ఉంటాయి. అందుకే అంటాం అవును ఈ వీడియోకి లైక్ కామెంట్ అడగడం మర్చిపోయిన ఉంటాను, ఒక లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే రెండోది ఏంటంటే ఆవిడ ఓటు ఇమాన్యుయల్ మీద పడితే అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోతుంది కాబట్టి ఇమాన్యుయల్ అందుకే వద్దును అడ్డంగా పడిపోయిందంటే ఇమాన్యుయల్ ప్రొటెక్ట్ చేద్దామని. ఇమాన్యుయల్ ఎట్లా తప్పించేయాలి, డీమోని ఎట్లా తప్పించాలని ఈవిడే మోటివేషన్ చేసి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి వాళ్ళ 3 ఓట్లు అతనికే పడేటట్టు చేసి ఇంత చేసి ఇంక సరే మనం ఓటు వేసినా వేయకపోయినా ఇమాన్యుయల్ అవుట్ అయిపోతాడు. అంత స్కెచ్లు వేసింది ఈవిడ. మళ్ళీ అది ఇమాన్యుయల్ మీద ప్రేమ ఉన్నట్టుగా, వాడి కష్టాన్ని నేను గుర్తించాను అన్నట్టుగా. ఏంటి కష్టపడ్డాడు, వాడే కష్టపడ్డా, నేను కష్టపడలేదా, ఎవరు కష్టపడలేదు అని గొడవపడేది ఈమె. ఆ కష్టపడితే ఎవడికి ఎక్కువ, మరి మేము పైకి వెళ్ళక్కర్లేదా, మేము పైకి వెళ్ళాలంటే పైన నుండి కిందకి లాగక్కర్లేదా, మేము వెనకనే ఉండిపోవాలా అని చెప్పేది ఈవిడ. ఇన్ని ఫ్లిప్పులు కొడుతూ ఇన్ని టర్నులు యూటర్నులు తీసుకుంటూ మళ్ళీ ఇమాన్యుయల్కి నాకంటే వెల్వశ్రీ హౌస్లో లేరు అన్నట్టు కలరింగ్ ఇస్తే మరి ఏమనాలి చెప్పండి. ఇంతకంటే ఉంటుంది ఆ డ్రామా. ఎట్లా పడితే అట్లా ఫ్లిప్లు యూటర్నులు. అట్లాగే ఇమాన్యుయల్ చెప్పుకోవడంలో అర్థం ఉంది, నేను నెత్తినోరు బాధికనే చెప్పాను, 3 నాకే ఓటు వేస్తామని చెప్పారు కదా సంజన గారు, మమ్మీ చెప్తే అర్థం చేసుకుంటే ఆవిడ వినిపించుకోలే, అర్థం చేసుకోలే. నువ్వు ఇబ్బంది పడతావు చూసుకో ఆలోచించుకుంటే ఆ నెక్ టు నెక్ పరిస్థితి సంజన చేజేతిలో తెచ్చుకుంది. ఫస్ట్ 2 రోజుల్లో ఆవిడ మాటలకి విని బిస్కెట్ అయిపోయింది. ఆ తర్వాత అందుకే ఇక్కడ హోస్ట్ అన్నట్టుగా నీకు అర్థమైంది ఇమాన్యుయల్ ఆట, బట్ సంజనకి సగం అర్థం కాక సగం ఎమోషనల్తో మొత్తానికి ఆవిడ గేమ్ నుంచి అవుట్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత 2 రోజులు ఇమాన్యుయల్ కూడా ఆవిడ మాటలు విని వాళ్ళ ట్రూప్లో చేరి అట్లా మొత్తానికి ఆడుకున్నది ఆవిడ. మళ్ళీ రివర్స్లో చెబుతూ ఉంది. అట్లాగే సంజన ఇంకో మాట చెప్పింది చూసారా, నాకు బాక్స్లో 0 వచ్చింది కనుక తీరండి అనుకున్నాను హ్యూమనిటీ గ్రౌండ్స్లో సెకండ్ టాస్క్లు అంటే, బట్ నాకు ఇమాన్యుయల్కి ఎగ్నెస్ట్గా పోవాలని లేదు, ఏదో టై అయినా ఏదైనా అనుకున్నా, తనుజ జెన్యూన్గా చెప్పింది అనుకున్నా, సంజన ఆల్రెడీ తీసేసాం కదా, నేను కూడా ఇదే అప్రిషియేట్ చేశాను. పర్ఫెక్ట్గా చెప్పింది ఈవిడ. అట్లా ఎవరైనా ఆలోచిస్తారనుకుంటే అలాగే చేసింది. సో నేనే గుడ్డిగానే అమ్మా, నన్ను నమ్మించిందండి, సింపతి జాలి అన్నీ చూపించి ఫస్ట్లో స్టార్ట్ చేయడం అట్లాగే చేసింది, నమ్మించింది. ఆ తర్వాత లాస్ట్కి సంజనను తీసిపడేయండి ఏమైనా ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది అంతే. టాపర్స్ అంతా తొక్కడం, వాళ్ళ లిస్టులో ఉండి పైకి వెళ్ళడం ఇవన్నీ. ఇక్కడ హోస్ట్ క్లారిటీ ఇచ్చారు, అది ఆవిడ గేమ్ అమ్మా, తనుజ గేమ్ అమ్మా, అంతే కదా, ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది. సంజన ఇక్కడ అమాయకంగా అయోమయంగా బలైపోయింది. ఆవిడ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మ్యానిపులేట్ అయ్యి ఖచ్చితంగా బుక్ అయిపోయింది ఆవిడే. ఎందుకంటే సంజన నేను తీయను అని ఇమాన్యుయల్ తీద్దామని చెప్పి, సంజన గారు మీరు ఎట్లయినా చెయ్యాలంటే అదంటే ఇదంటే మనం పైకి వెళ్ళాలంటే అట్ట, మన కార్మికులు మనం బడుగు బలహీన వర్గాలను పైకి ఎదగాలి, ఎక్కాలి, పైన కిందకి లాగాలి, వాళ్ళని తొక్కాలి, అన్నిటికీ మోటివేషన్ చేసి ఆవిడని ఇచ్చేసి రెచ్చగొట్టి విభజించి పాలించే సూత్రాన్ని అప్లై చేసి
మళ్ళీ సంజన తీరవచ్చు, ఓకే ఇమాన్యుల్ చెప్పిన వెంటనే వీడు నా ఫ్రెండ్ అని తీసేస్తావా అని సీన్ క్రియేట్ చేసి ఇంత గేమ్ ఆడితే హోస్ట్ పర్ఫెక్ట్గా చెప్పారు. సంజన తనూజ్ ఆడిన గేమ్ అది, మీరే ఆవిడ గేమ్లో పావులు అయిపోతే ఆవిడది ఎట్లా తప్పు అవుతుంది, ఇది పర్ఫెక్ట్. అట్లాగే ఎమ్మెన్యేలకి ఎగ్నెస్ట్గా వెళ్ళనన్నావు కదంటే పూల్లో విసిరేసావు కదా, ఇది కూడా గేమే, ఇక్కడ కూడా కరెక్ట్. అందుకే ఈరోజు ఈ టాస్క్ పరంగా నేను కూడా చెప్పాను, ముగ్గురు ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు, టాప్ 5 కోసం సేమ్ వే రైట్ థింగే, తప్పులేదు, ఇది పర్ఫెక్టే. ఇప్పుడు విసిరావంటే మరి ఆవిడ ఓడిపోవాలా, ఓకే వెరీ గుడ్ వెల్ ప్లే అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఆవిడ కూర్చోవాలా, సంజన తనుజగన్ కూర్చోవాలా, ఎవరి కోసం వాళ్ళు ఆడుకోవాలి కనుక అక్కడ తప్పేలే. అట్లాగే సుమన్ ఏమో బర్ణకి ఇచ్చాడు, ఇస్తాడు, రెడ్ ఏమో ఎవరికి పెట్టాలని అంటూ ఇమాన్యుల్ సపోర్ట్ లేదంటే ఆయనకైతే చెప్పేశాడు. ఆ రిగ్రెట్ కూడా బాగా చెప్పారు. సుమనేమో 10 వీక్స్ నిఖిల్ జెన్యూన్ పర్సన్ అండి, నేను అనవసరంగా నామినేషన్ చేసేసాను, పాయింట్లు కూడా లేవు, తర్వాత చాలా బాధపడ్డానంటే అది కరెక్టే. అట్లాగే రెండోది ఎవరు, తనుజ బర్నీ సార్ ఎలిమినేటెడ్ వీక్ అంటే వెళ్ళిపోగానే నేను లో అయిపోయాను, భయం వచ్చేసింది అయ్యి బాబే అంటే హోస్ట్ నేను ఇంతకుముందు ప్రోమో చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఏది చెప్పిన ఇప్పుడు హోస్ట్ కూడా అదే చెప్పారు కదా, అందులో రిగ్రెట్ అవ్వాల్సింది ఏముంది, నువ్వు డిప్రెస్ అయ్యావు, నువ్వు లో అయ్యావు, కానీ రిగ్రెట్ ఏముంది అంటే దానివల్ల నేను అయ్యో అతను అంటే మళ్ళీ అప్పుడు చెప్పింది బాండ్ అని రిపీటెడ్గా అన్నారు కదా, అందువల్లే వెళ్ళిపోయాడేమో అనుకున్నానంటే ఆ తర్వాత కూడా బాండ్ని మరింత ఎక్స్పోజ్ చేసి హైలైట్ చేసి పెద్ద ఫ్రేమ్ కట్టి ఆ బాండ్ని మరింత దివ్య అండ్ బర్నీ బాండ్ని హైలైట్ చేసి ఎక్స్పోజ్ చేసి దాని ద్వారా నువ్వు లబ్ధి పొందాలని చూసావు కదా, అట్లా గేమ్ ఆడింది ఈ అమ్మాయి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే అంటే అతను వెళ్ళిపోతే నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, నాకు ఒక సపోర్టింగ్ కుడి భుజం లాంటి మనిషి పోతున్నాడనే బాధే తప్ప అతడు అయ్యో పాపం మంచి ప్లేయర్ వెళ్ళిపోయాడని బాధ కాదు, రిగ్రెట్ కాదు. పైగా బాండ్ అన్నారనేసి అయ్యో ఆ బాండ్ వల్లే వెళ్ళిపోయాడని ఫీల్ అయ్యిందంట. అదే ఫీల్ అయితే నీకు నిజంగా అతని మీద పాజిటివ్ కార్నర్ కానీ ఆ సాఫ్ట్ కార్నర్ కానీ అది కానీ ఉంటే ఆ తర్వాత దివ్య అతని బాండ్ని ఎందుకు అంత హైలైట్ చేయాలి, ప్రతిసారి ఫ్రేమ్ కట్టి ఎక్స్పోజ్ చేసి లాస్ట్కి హోస్ట్ కూడా చెప్పారు కదా, సరే మీ ఇద్దరు దివ్య నువ్వు కొట్లాడతావు ఓకే, ప్రతిసారి బర్నీని ఎందుకు తెస్తావని ఆయన కూడా చెప్పే పరిస్థితి వరకు దాన్ని ఎక్స్పోజ్ చేస్తూనే వచ్చింది కదా. అంటే ఆవిడ సెల్ఫిష్గా ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది. ఆ బాండ్స్ని ఓకే బాండ్ వల్ల నాకు బర్నీకి అందరికీ బ్యాడ్ అయిందంటే ఇదే బాండ్ దివ్యకి అతను కూడా బ్యాడ్ అవ్వాలి, దాన్ని హైలైట్ చేయాలి, ఎక్కడికో తీసుకుపోవాలని ప్రతిసారి అదే గేమ్ ఆడింది ఆవిడ స్ట్రాటజీ. అలాగే ఇక్కడే కదా కళ్యాణ్ ఇంకేం లేదంటే అసలు చెప్పన కూడా నీకెందుకు వినబడుతున్నాయి అంటే అది కాదు సార్, సుమన్ను ఏ వీక్లో గేమ్ మార్చుకుందాం అని అడిగారు కదా సార్, అట్లా అడుగుతారని తను ఎక్స్పెక్ట్ చేసింది సార్ పాపం అంట. నిజంగా ఇతడు చెప్పే కదా ఇంకెందుకంటే ఏం చెబుతాం, అతని ఫ్యాన్స్కి అతని ఫాలోవర్స్కి సపోర్టర్స్ కూడా చూస్తే నాకు నిజంగా పాపం అనిపించింది. ఏం చేస్తారు ఇంకా మన కర్మ అనుకోవాలి ఇంక అంతే. ఇట్లాంటి వాడు వచ్చాడు, ఆహా టైటిల్ కోసం వచ్చాడా, ఎందుకోసం వచ్చాడా, దారి తప్పిన గొర్రె పిల్లలాగా గెలిస్తే సంతోషిద్దాం, ఫోన్లో అమాయకుడిలాగా ఇచ్చాడు, ఇన్నోసెంట్గా ఆడాడు, కప్పుకు ఊగిసలాడతా అందుకో చేజేతలు స్వయం కృతాపరాధమే. ఒకవేళ చేజార్చుకుంటే అది ప్రయత్నం అంటూ ఉండాలి కదా, మినిమం ప్రయత్నం ఉండాలి కదా. దేనికోసం వచ్చాం, ఎంతవరకు వచ్చామంటే ఎక్కడో ఆడియన్స్ మనం కనెక్ట్ అయ్యాం, వాళ్ళు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ టైటిల్ తీసుకు గట్టిగా ఫైట్ చేద్దాం ట్రై చేద్దాం, 1% ఆ టైటిల్ మీద ఫోకస్ ఉన్నా బాగుంది నాకు, అది నాకు అనిపించేది. సరే ఆ అమ్మాయి కూడా వాళ్ళ సిస్టర్ వచ్చారు, హరిత వాళ్ళు వచ్చారు కాబట్టి అప్పటి నుంచి నేను కూడా డిసైడ్ అయ్యానండి, ఎంత కష్టపడి ఆడలేదు నిజంగా ఆవిడకి క్లారిటీ ఉంది, ఆ ఫోకస్ ఉంది, ఇతడికే లేదు. అట్లాగే డీమోన్ రీతుకి మ్యాన్ హ్యాండ్లింగ్ బాధపడ్డా, అది 100% ఫ్యాక్ట్. ఆ రోజు అతను చేసింది చాలా పెద్ద పొరపాటే, అనుకోకుండా జరిగిపోయింది. అట్లాగే ఇమాన్యుల్ కూడా తనుజ నామినేట్ చేస్తానంటే ఇది సేఫే, ఇది అసలు రిగ్రెట్ అయ్యే ఫీలింగా అంటే తనుజ నువ్వు నామినేట్ చేయకూడదా, స్లిప్ ఇచ్చో నువ్వు కూడా నాకే పాయింట్ ఉంది 10 సార్లు చెప్పావు కదా, మరి నువ్వు చేయలేదు సరే అతను చేస్తానంటే ఇచ్చావు, అందులో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సింది ఏముంది. ఆఫ్కోర్స్ ఆవిడ చేస్తానని కళ్యాణ్ వదిలేసి నేను బాగా డ్రిల్లింగ్ చేసేసిందనా, సో కరెక్ట్ కాదు కదా. మిస్అండర్స్టాండింగ్, జెన్యూన్ బాండ్ ఆట కోసం పెట్టుకున్న బాండ్ ఇప్పటికే అర్థమైంది, 4 రోజుల ఫ్రెండ్షిప్ అని. ఇంకా బయటికి వెళ్ళాక నీకు ఇంకెంత జెన్యూన్ బాండ్ అనేది హౌస్ నుంచి బయటకు వచ్చి ఇంకా ఫ్రీగా అర్థమైంది ఇమాన్యుల్కి. మళ్ళీ ఇక్కడ అంటాడు నేనే నామినేట్ చేయాల్సింది, అందుకోసం ఫీల్ అయ్యాడు. ఎందుకు ఫీల్ అయ్యాడు, అయ్యో నా ఫ్రెండ్ నా బాండు అట్లాంటి ఆవిక ఇచ్చానా అని మాదిరిగా ఫీల్ అయినట్టుంది, ఇది అంత పర్ఫెక్ట్ కాదు. అలాగే జిల్లా పరిషత్లో అది బాగానే ఉంది. అట్లాగే కళ్యాణ్ 7th వీక్లో అంట చాలా ఉన్నాయంట, అప్పుడు వీడియోలన్నీ వేశారు కదా, మంచి పని చేశారు. ఆ వీడియోలు వేసి నాయన ఇవి చేతులు వీడియోలు ఇవి ఆధార్ స్టార్ అవన్నీ మార్చుకో, వాళ్ళు రమ్య మాధురి ఆడిన వీడియోస్ మాటలు అవన్నీ వేశారు కదా, అది పర్ఫెక్టే. అక్కడి నుంచి కొంత గేమ్ చేంజ్ చేసుకున్నాడు, ఆ బ్లెండర్స్ మళ్ళీ చేయలే, బాగా నెగిటివ్ వచ్చింది. రమ్య మాధురి చెప్పింది హార్ష్గా చెప్పినా వాస్తవం చెప్పారు, అది ఇతనికి మేలే జరిగింది. అట్లాగే నామినేషన్ గురించి కూడా వేరేలాగా వెళ్ళిపోయింది అంటే అది కరెక్ట్. ఇప్పుడు ఇమాన్యుల్ తీసుకొని చేయాలి, చేయకుండా మరి సంజనాకి చేయడం వల్ల బాగా డ్యామేజ్ జరిగింది కదా. ఇప్పుడు ఆయన రీతు విషయంలో ఎట్లాగైతే ఫీల్ అయ్యాడు అప్పట్లో, ఇది వెన్నుపోటు పక్కోడు ఇదే అది మోసం అన్నాడు కదా, మరి సేమ్ అట్లాగైంది, అది ఓకే రిగ్రెట్ అవ్వాల్సిందే.
అట్లాగే తనుజ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అనేసి అంటే అప్పుడు ఆ మాదిరి వాళ్ళు కోపడ్డారు కదా, ఏంద్రీ ఇది చిన్నపిల్లల బయటికి ఎంత అసహ్యంగా వెళ్తుందో చూడు అవన్నీ తిట్టారు కదా. అలాగే దమ్ము శ్రీజ కూడా వచ్చి బాబు ఆ విషయంలో బాగా నెగిటివ్ అయింది అని అడగడంతో అవన్నీ రిగ్రెట్ అవ్వాల్సిన ఫీలింగ్స్ బాగానే చెప్పుకున్నాడు. అట్లాగే భరణే శ్రీజాని బెడ్ మీద నుంచి తోసేయడం బిగ్గెస్ట్ రిగ్రెట్. అవును 100% బాగా డ్యామేజ్ జరిగింది. సో మరొకసారి సారీ కూడా చెప్పేశాడు, అది తప్పులేదు, మంచి రిగ్రెట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ పాయింటే. అట్లాగే ఇంకోటి ఏంటి, సంజన రీతితో ఆర్గ్యుమెంట్స్ ఆ అమ్మాయికి అనలేదు, అప్పుడు మీరు చెప్పాక అర్థమైందంటే అంతసేపు డ్రిల్లింగ్ చేశారంటే ఎవరికైనా ఉంటుంది. వాస్తవానికి ఆవిడకి రిగ్రెట్ అవ్వాల్సింది లేదు, బట్ అప్పుడు ఏమో నా వల్ల బాధపడ్డారేమో అయితే అవ్వచ్చు తప్ప వాస్తవానికి అప్పటి నుంచి ఇవిడికి టాప్ 5 బెర్త్ కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అనలైజ్ చేసి చాలా మెయిల్ చేశారు, థ్యాంక్స్ అనేది కదా, నిజంగా థ్యాంక్స్ చెప్పొచ్చు. ఆ రోజు అంత డ్రిల్లింగ్ జరగకపోతే సంజన ఈరోజు టాప్ 5లో ఉండే పరిస్థితి ఉండేది కాదు, అప్పుడే వెళ్ళిపోయి ఉండే పరిస్థితి వచ్చేది. ఏరేవే ఇద్దరు ఒకరికొకరు సారీలు చెప్పుకున్నారు కదా, బయటకు వచ్చి ఓహో మనం రైట్ ట్రాక్లోనే ఉన్నాము, అదే నా గేమ్ చేంజర్, అక్కడతో అంత డ్రిల్లింగ్ అవ్వబట్టి నన్ను గేమ్ చేంజ్ చేసి టాప్ 5 ఆశ నెరవేర్చాను ఆవిడికి అర్థమైంది. సరే సుమన్ ఎలిమినేట్ అయిపోయాడు, హ్యాపీగా వచ్చాడు, చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించాడు, సరదాగా. ఆయన ఏవి చూసినా సరే హోస్టేజ్ చెప్పారు కదా ఎంత నవ్వించుకుంటూ వచ్చావు, రేపటి నుంచి ఎవరు నవ్విస్తారు అన్నాడు. కానీ ఏవి చూసాక అర్థమయ్యి ఉంటుంది ఏమి నవ్వించాడు, ఎంత కామెడీ ఏం లేదు, వారం వారం నేనే ఎలివేషన్ ఇచ్చాను. ఓకే ఎనీవే అతనైతే మనిషి మంచోడే, కన్నింగ్ స్ట్రాటజీలో విన్నింగ్ స్ట్రాటజీలో అసలు స్ట్రాటజీలో ఉన్నానంటే ఉన్నాను, వచ్చానంటే వచ్చాను, ఎవరికి హాని చేసే టైపు కాదు, ఎవరితో మిస్బిహేవ్ లేదు. భరణే చెప్పినట్టుగా నిజంగా అందరికంటే ఎక్కువ సినిమాలు 300 ఎన్ని సినిమాలు అన్నాడు, 4-5 భాషల్లో చేశాను అన్నాడు. అన్నీ చేసినా సరే డౌన్ టు ఎర్త్, చాలా పొలైట్గా, చాలా ఒబిడియంట్గా. ఇప్పుడు అక్కడ చెప్పాలనిసిన భరణికి బంగారం అన్నాడు, అందరూ మేలిం బంగారమేనండి, ఎవరు బొగ్గులేరనే అందరి గురించి డీమన్ బాగా ఆడు, సంజన జాగ్రత్త అండి, దొంగతనం మానేయండి, ఓన్ సిస్టర్ అయిపోతున్నారని ఆవిడ గురించి చెప్పడం. అట్లాగే ఇమాన్యుల్ కూడా బ్యాంకాక్ తీసుకెళ్తున్న మాట ఇచ్చాడంటే ఈ ఫన్ యాంగిల్ అయినా చూపించాల్సింది, పోనీ ఇదైనా బాగుండేది కదా, రీతి వస్తాను నువ్వెందుకో మనం వెళ్దాం అన్నాడంట. ఈ ఫన్ అయితే కొంత బెటర్ అనిపించింది ఈరోజు ఏవీలో. అలాగే తనుజ కూడా బంగారు తల్లి అని చెప్పడం, తప్పులు చేస్తే క్షమించండి అని మళ్ళీ చెప్పాడు చూడండి, ఇది డౌన్ టు ఎర్త్ బిహేవియర్ అయితే మంచిదే. కాకపోతే హౌస్కి ఇట్లా ఇంత మంచిగా, ఇంత కూల్గా, ఇంత కామ్గా, ఇంత ఒబిడియంట్గా పొలైట్గా ఉంటే కుదరదు. రచ్చరంబోలే కెలకాలి, గిల్లాలి, గిచ్చాలి, గిల్లించుకోవాలి, ఇవన్నీ కావాలి, అవన్నీ లేవు. ఆ ఒక్క అసంతృప్తి తప్ప మనిషి అయితే అక్కడ భరణే చెప్పినట్టుగా ఇంత సెలబ్రిటీ అనే ఫీలింగే కలిగించాలి. ఇంట్లో మనిషిలాగా చాలా ఏమంటారు దాన్ని సింపుల్గా ఉన్నాడు అనమాట. ఏ గర్వం పొగరు బలుపు లేకుండా మంచి జర్నీ అని చెప్పొచ్చు. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.